హలో గైస్, మీరు చూస్తున్నారు ఏఎస్ఆర్ గేమింగ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఏ వెహికల్ అయితే స్టీల్ చేయబోతున్నాం అంటే జీ క్లాస్ ఇంకా సైబర్ పార్క్ సూపర్ ఫ్యూచరిస్టిక్ బైక్ అనమాట. ఈ రెండు వెహికల్ని అయితే మనం అయితే స్టీల్ చేయబోతున్నాం. ఇప్పుడే ఎయిర్పోర్ట్లోకి అయితే ఇంపోర్ట్ చేయించుకున్నారంట ప్రెసిడెంట్. లాస్ట్ ఎపిసోడ్లో మనం స్టీల్ చేస్తే ప్రెసిడెంట్ వెహికల్ అయితే స్టీల్ చేసాం కదా, వాళ్ళ కొడుకుది కావాసాకి నింజా ZX-10R. ఆ వెహికల్ అయితే స్టీల్ చేసాం, బట్ అది ఓన్లీ 3 కేసెసే వచ్చాయి కదా. ఇప్పుడైతే 5 స్టార్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ క్రౌడ్ ఎక్కువ ఉండే ప్లేస్ అది. చాలా ఎక్కువ పీపుల్ అయితే ఉంటారు, పోలీసులు అయితే చాలామంది ఉంటారు. సో 5 స్టార్ అయితే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్లోనే ఇంపోర్ట్ చేయించారంట. వాళ్ళ కొడుకేమో ఒక సైబర్ పార్క్ బైక్, ఇంకా ప్రెసిడెంట్ ఏమో జీ క్లాస్. సో ఫాస్ట్గా వెళ్ళి స్టీల్ చేసైతే తీసుకొచ్చేద్దాం. సో ప్రెసిడెంట్ కూడా అక్కడే ఉన్నాడంట, ఇప్పుడు దాకా పోలేదు అనుకుంటా. నాకైతే లెస్టర్ అయితే చెప్పిండో, లెస్టర్ దగ్గర ఒక డ్రోన్ ఉంటుంది, బటర్ఫ్లై డ్రోన్. అది బటర్ఫ్లై లెక్కనే ఉంటుంది, అది ఫొటోస్ తీస్తుంది, అన్ని కెమెరా యాంగిల్ మొత్తం అన్నీ మనకైతే వీడియోతో సహా అన్నీ రికార్డ్ చేసి చూపెడుతుంది. స్కిడ్ అవుతుంది ఘోరంగా వెహికల్. సో లాస్ట్ వేరే హౌస్లో అయితే ఉన్నాయని అయితే చెప్పాడు లెస్టర్ నాకు. సో అటు నుంచి అయితే చిన్న వెనకాల నుంచి అయితే వెళ్దాం, ముందు నుంచి వెళ్తే డౌట్ వస్తుంది వాళ్ళకి. సో మనం కేర్ఫుల్గా ఉండాలి స్టీల్ చేసేటప్పుడు. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఇంకోటి ఉంది అక్కడ, ఇదే అనుకుంటాగా, ఇదే ఇక్కడే లాస్ట్ అనుకుంటా. ఇక్కడైతే పెట్టారని అయితే చెప్పాడు లెస్టర్ నాకైతే. మన వెహికల్ అయితే ఇక్కడ పెడదాం, తర్వాత వచ్చేసి తీసుకెళ్తాడు మన మెకానిక్. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. కొంచెం ముందుకు వెళ్ళి ఒకసారి చూసేద్దాం గైస్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో మనకి ఒక అవగాహన అయితే వస్తుంది. వెళ్ళి చూస్తే కొంచెం ముందుకైతే వెళ్దాం, చిన్నగా వెళ్ళాలి. మళ్ళా ఫుట్ స్టెప్స్ వినపడ్డా కూడా గార్డ్స్ ఉంటారు, అలర్ట్ అయిపోతారు. ఇక తర్వాత ఏం చేస్తారో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఫాస్ట్గా చిన్నగా చూడాలి. చిన్నగా ఏదో వ్యాన్ ఉందబ్బా, ఇదారా స్టీల్ చేసేది. దీనికి ఎందుకురా అంత దూరం వచ్చాడు, దీనికి రూపాయి డబ్బులు రావు. ముందు చూద్దామండి. గైస్ అవ్వండి, వెనకాల సూపర్ బైక్ ఉంది. ప్రెసెంట్ కార్ కూడా ఇక్కడే ఉంది గైస్, అక్కడ లోపలైతే ఉంది. ఏం వెహికల్ సరిగ్గా కనపడలేదు, ఏదో వెహికల్ ఉంది. ప్రెసిడెంట్ సార్ ఉన్నారు, స్వాట్ పోలీసులు అయితే ఉన్నారు. సో ప్రెసిడెంట్ వెళ్ళిపోయాక అయితే మనం స్టీల్ చేయడానికి అయితే వీలు ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఉంటే మళ్ళీ కష్టం కదా స్టీల్ చేయడం. సో లెట్స్ గో గైస్. సో గైస్ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోయాడు. ఇందాకే అదేదో కార్ ఉంది, నేను కూడా చూడలే, రేంజ్ రోవర్ అనుకుంటున్నాను తెలిసి. సో ఫాస్ట్గా అయితే గన్ తీసుకుందాం. యాక్స్ ఒక్కటి చాలేమని గొడ్డలు పట్టుకుని నరికేస్తే ఒక్కడే ఉన్నాడు ఆడ. ఫాస్ట్గా అయితే మనం వెళ్ళి వాడిని అయితే చంపేద్దాం. ఫాస్ట్గా వెళ్తే ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది మనకి. ఫాస్ట్గా వాడిని అయితే మనం చంపేస్తే తర్వాత మనం స్టీల్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంది గైస్ జీ క్లాస్ అయితే. కాకపోతే నేనైతే అమ్మేస్తాను, ఎందుకంటే మనకి మనీ ఇంపార్టెంట్ గైస్, కార్స్ కాదు. సో కార్స్ కలెక్షన్లో పెట్టుకుంటే గ్యారేజ్లు నిండిపోతాయి. సో చిన్నగా అయితే వెళ్దాం. ఎవరో వర్కర్స్, వాడు ఫోన్లో ఏదో చేస్తాడు. ఏం చేస్తున్నారు, క్యాండీ క్రష్ ఆడుతాను. ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు, వీళ్ళని కూడా తర్వాత చంపేద్దాం, ఎందుకంటే మన స్టీలింగ్ సర్కార్కి అయితే నచ్చదు. సావరాడు సావ్, ఫోన్లో గేమ్స్ ఆడుకుంటా. ఏం చెప్పినా మీ ప్రెసిడెంట్ వెళ్ళి ఎవరు స్టీల్ చేయకుండా, ఆ స్టీలింగ్ సర్కార్ రాకుండా వెహికల్ని అయితే చిన్న వెహికల్స్ని తీసుకొచ్చాయి అన్నాడు. నువ్వేం చేస్తున్నారా, క్యాండీ క్రష్ ఆడుకుంటావు ఎవరో ఫోన్లో. ఆ వర్కర్స్ని కూడా ఎవరిని వదలద్దు గైస్, గన్ను పెట్టుకొని కాల్చుడే, గన్ను తీసుకో సావరా. తప్పించుకోకుండా మీరు నా పేరు చెప్పేస్తారు రా, నాకు తెలియదా ఎవరెవరు చెప్తారో ఎవరు చెప్పారో. ఒక్కళ్ళు కూడా బతకద్దు గైస్, ఇక్కడ చూసిన వాళ్ళు వాడు కూడా ఒక్కరు చస్తే. ఓకే గైస్, డన్, ఆల్ డన్. అందరూ అయితే చనిపోయారు అంతే కదా, యా ఆల్ క్లియర్. ఇప్పుడైతే ఈ వెహికల్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం తీసుకెళ్ళిపోదాం. ఇలాంటి తుప్పుపట్నం వెహికల్ ఏందిరా బాబు, ఇందులో ఇంపోర్ట్ చేయించుకున్నాడు. నాకు తెలిసి ఇదే ఉందనుకుంటా గైస్ ఎయిర్పోర్ట్లో, అందుకే ఈ వెహికల్ మీద అయితే ఎక్కించారు.
సో ఫాస్ట్గా అయితే ఎస్కేప్ అయిపోదాం. ఏంటప్ప కేసెస్ పడలేదు, ఇంకా బయటకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసెస్ పడతాయో పడవో తర్వాత సెకండరీ చూద్దాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి అయితే వెళ్ళిపోదాం. సో ఫాస్ట్గా ఉండాలి, ఎప్పుడైనా పోలీసులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనల్ని ఆ గార్డే అనుకుంటుండ్రు, మనల్ని చూసి ఫాస్ట్గా అయితే తప్పించుకోవాలి. నాకు తెలిసినంత వరకు మనమైతే దొరకమనుకున్నాం ఎందుకంటే గార్డ్ అనుకుంటారు, కేసెస్ పడవు. సో అందరు చనిపోయారు కాబట్టి మ్యాక్స్ అయితే ఎవరు గుర్తుపట్టే ఛాన్స్ ఉండదు. కాకపోతే ఒకవేళ ఆ గాడికి ఫోన్ చేస్తే మనం దొరికిపోతాం. సో గైస్ కేసెస్ అయితే పడ్డాయి గైస్, అనుకోకుండా. అసలు గాడి ఫోన్ అయితే పట్టుకొచ్చాను నేను. ఫోన్ ఎత్తగానే ప్రెసిడెంట్ అయితే చేశాడు, చూస్తున్నామా కేసెస్ వచ్చేసాయి. ప్రెసిడెంట్ ఇన్ఫామ్ చేశాడు వెహికల్స్ తీసుకెళ్తున్నా అనేసి. మనం తగ్గేదేలా ఎవరు వచ్చినా ఓ మై గాడ్ ఆ పోల్ అడ్డం ఉంది కాబట్టి రివర్స్ పడ్డది, లేదంటే ఇక్కడే 3 వెహికల్స్ బ్లాస్ట్ అయ్యాయి గైస్. సో ఫాస్ట్గా మళ్ళా ఎయిర్పోర్ట్కి వచ్చాము రా బాబు. సో మనమైతే డైమండ్ గ్యాస్ టన్నల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఉంటే ఏ పని అయితే కుదరదు, ఫాస్ట్గా అయితే ఎస్కేప్ అయిపోవాలి. అరే ఇరికిల్దరా, ఓ మై గాడ్ ఫాస్ట్గా అయితే ఎస్కేప్ అయిపోవాలి. అసలు భలే ఉందబ్బా జిగ్ వ్యాగలు. 2 వెహికల్ని ఒకటే దాని మీద పెట్టాడు. నెక్స్ట్ టైం నుంచి వేరే ట్రక్లో కానీ ఏమైనా ట్రాలీ అరే తగులిస్తుందిరా. ఓ మై గాడ్ ఫ్లైఓవర్ ఉంది, చూసుకోలే గైస్, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో గైస్ వీళ్ళైతే డైమండ్ గ్యాస్లో టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసారు. సో ఈ టన్నల్ నుంచి అయితే ఎస్కేప్ అవుదాం ప్రతిసారి లాగా కాకుండా. ఈసారి 5th ఎపిసోడ్ కదా, ఏమైనా వింతగా ట్రై చేద్దాం అనేసి అయితే డైమండ్ గ్యాస్లో టన్నల్ దగ్గరికి అయితే వచ్చానమాట. రేపు పోవట్లేదురా, ఓ మై గాడ్ చిన్నగా అయితే తీసుకెళ్తాను గైస్ వీళ్ళైతే. చిన్నగా కేర్ఫుల్ బీ కేర్ఫుల్, ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవాలి, లేదంటే మన పోలీసులో తిట్లో కూడా వచ్చాయి. చాలా సేపు ఒక షూట్ చేస్తూనే ఉన్నారు, అప్పటికి ఫాస్ట్గా వెళ్ళిపోదాం గైస్. ఎవరు తవ్వుతారో గైస్, వాళ్ళ కోసమే తవ్వి పెట్టిల్రు గైస్ ఈ టన్నల్స్ అన్నీ. మనం స్టీల్ చేసిన వెహికల్స్ అన్నీ ఇట్లా తీసుకురావచ్చు. ఫాస్ట్గా అయితే ఎస్కేప్ అయిపోవాలి. వాళ్ళ పోలీసులు వచ్చారనుకోలేగా వాళ్ళ పరిస్థితి కోరుకుంటుంది. ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోవాలి. సో గైస్ నిన్ననే మొబైల్లో ఒక న్యూస్ వచ్చింది గైస్, అదేంటంటే పోలీసు వాళ్ళంటే ఒక న్యూ పోలీస్ వెహికల్ని అయితే మాడిఫై చేయించారంట. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటే తయారు చేశారంట దాన్ని. సో కార్ అంటే మనం పని ఏంటి స్టీల్ చేయడం, సో దాన్ని కూడా అయితే స్టీల్ చేస్తామన్నమాట. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంకా వర్క్లోనే జరుగుతుంది అనుకుంటా, తయారు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి మ్యాక్స్ అయిపోతుంది గైస్, ఆ పని అయిపోగానే మనం కూడా స్టీల్ అయితే చేసేద్దాం దాన్ని వన్స్ స్టీల్ చేసాక మనం దాన్ని వేరే కంట్రీకి అయితే అమ్మేద్దాం గైస్. దానిపైన కొంచెం అమెరికా వాళ్ళు కూడా హెల్ప్ చేశారంట. అమెరికా వాళ్ళు హెల్ప్ చేశారు అనేసి బయట రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. సో దాని మీద అమెరికన్ లోగో ఉందంట, దాన్ని మనం అమెరికాకి అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. పోలీస్ వెహికల్ అనేసి ఇల్లీగల్ పనులు చేస్తారు చూడండి, వాళ్ళకైతే అమ్మేయాలి. సో లేట్ ఊరే ఇక్కడ గైస్. సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.